వేసవి వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా ఒకటే సందడి. తెలుగు లోగిల్లో పెళ్లిళ్లతో కలకలలాడుతుంటాయి. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. మే నెలలో ఒక్కటంటే ఒక్క పెళ్లికి కూడా ఛాన్స్ లేదు. దీనికి కారణం పెళ్లికి కావాల్సిన ముహూర్తాలు లేకపోవడమే. మూఢాలు వచ్చి తెలుగువారి ఇళ్లలో సందడి లేకుండా చేశాయి. ఇంతకీ వివాహ ముహూర్తాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు లేవు? పెళ్లిళ్లు చేసుకోవడానికి ఎప్పటి వరకు ఆగాలి? వాచ్ ది స్టోరీ. భారతీయ వివాహ వ్యవస్థ విశిష్టమైంది. పెళ్లంటే నూరేళ్ల పంట. ఇద్దరు వ్యక్తులు జంటగా మారే అపురూప క్షణాలు. రెండు కుటుంబాలు కలిసే అరుదైన ఘడియలు. అంతేనా, బంధుమిత్రులు హాజరై ఆ జంటను శతమానం భవతి అని దీవిస్తారు. అలాంటి అపూర్వ వేదికకై జీవితకాలం ఎదురుచూస్తుంటారు వధూవరులు. పెళ్లిళ్లకు కాస్త అనువైన సమయం వేసవి కాలమే. ఎందుకంటే విద్యార్థులందరికీ సెలవులు కావటంతో వివాహాలకు రావటానికి బంధుమిత్రులు ఆనందంగా వస్తారు. కానీ ఈ వేసవి మూఢం రావడంతో పెళ్లిళ్లకు అవకాశం లేకుండా పోయింది. పెళ్లికి ముహూర్తం ఎంతో ముఖ్యమైంది. ఇరు కుటుంబాలు, నూతన దంపతులు ఒక్కటయ్యే ఈ సమయానికి ముహూర్తం ఎంతో ప్రాధాన్యమైంది. అందుకే పెళ్లికి ముహూర్తం తప్పనిసరి. అయితే ఏప్రిల్ 26 నుంచి మూఢం స్టార్ట్ కావడంతో మే, జూన్, జూలై నెలల్లో పెళ్లిళ్లకు అవకాశం లేకుండా పోయింది. మేడం చెప్పండి, ఈ ఏప్రిల్లో ఎప్పటి వరకు ముహూర్తాలు లాస్ట్ ఉన్నాయి? ఏప్రిల్ నెలాఖరు వరకు ముహూర్తాలు లాస్ట్ అమ్మా. అయితే ఏంటంటే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలుగా నేను నిర్వహిస్తూ ఉన్నాను. అయితే చాలా మంది ఏంటంటే కంగారు పడుతూ ఉన్నారు, ఏంటి మే నెలలో ముహూర్తాలు లేవా, ఎలాగా అంటే మూఢాలు వచ్చేసాయి. ఏ విధంగా శుక్రమూఢం ఉంది, గురుమూఢం ఉంది. ఆ తర్వాత ఈ గురు శుక్రమూఢాలు వరుసగా రావడం వల్ల మే, జూన్ నెలల్లో మనకి ముహూర్తాలు లేవన్నమాట. అంటే వైశాఖం, ఆ తర్వాత జ్యేష్ఠంలో కూడా లేవు. ఆ తర్వాత మనకి ఆషాఢం ఎలాగా ఆషాఢమే. ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి సంబంధించినటువంటి ముహూర్తాలు సాధారణంగా ఎండాకాలంలో అందరికీ సెలవులను పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం మాత్రం అవకాశం లేదు. అందువల్ల ఏప్రిల్ నెలాఖరు వరకు 28 వరకు, ఆ 28 దాటాక మూఢాలు వస్తున్నాయి. అందువలన ఇంకా మనకి లేనట్టే. మూఢాలు రావడంతో ఈ వేసవిలో ఇక ముహూర్తాలు లేనట్టే. దీంతో ఎంతో మంది ఇక చేసేదేం లేక మూఢం తర్వాత వచ్చే ముహూర్తాల కోసం ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 26 నుంచి ఆగస్టు 8 వరకు మూఢం కాలం కొనసాగనుంది. అంటే ఏప్రిల్ 26 నుంచి ఆగస్టు 8 మధ్య ఎలాంటి శుభకార్యాలు చేయొద్దన్నమాట. ముహూర్తాలను బట్టి పెళ్లి చేయాలంటే ఆగస్టు 8 వరకు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే మూఢం వల్ల పెళ్లిళ్లు లేక కళ్యాణ మండపాలు కళ్లతప్పాయి. మరోవైపు మేళతాళాలు, పురోహితులకు ఇది బాగా డబ్బులు సంపాదించుకునే కాలం. కానీ ముహూర్తాలు లేకపోవడంతో వారు తమకు ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు అనేక మంది తల్లిదండ్రులు వాళ్ల పిల్లల పెళ్లిళ్ల కోసం మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిరుగుతున్నారు. మళ్లీ ముహూర్తాల కోసం ఎదురు చూస్తున్నారు. మే నెలలో పెళ్లిళ్ళు లేవు కాబట్టి ఈ నెలలో నిశ్చితార్థం చేసుకునేవాళ్ళు, ఈ నెలలో ఓకే అనుకొని బొట్టు పెట్టేసుకునేవాళ్ళు, లేకపోతే మాట ముచ్చట అయిపోయిన తర్వాత భోజనాలు చేసి శ్రావణ మాసంలో ముహూర్తాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు. మే, జూన్, జూలై హ్యాపీగా అందరి గురించి కూడా చక్కగా మీరు ఎంక్వైరీ చేసుకోండి. పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడమే కాదు, ఎంక్వైరీ చేసుకుని అప్పుడు సదావగాహంతో అన్ని మాటలు మాట్లాడుకుని చక్కగా ముందుకు వెళ్ళండి. ఈ మంచి రోజుల్లో ఓకే అనుకోండి. ఆ తర్వాత 3 నెలలు ఆగండి, హాయిగా పెళ్లిళ్ళు చేసుకోండి. మనకి కరెక్ట్ కావాల్సిన ముహూర్తాలు అంటే ఏ నెలలో మొదలవుతాయి? శ్రావణ మాసంలో మొదలవుతాయమ్మా. శ్రావణ మాసంలో చాలా మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ నెలలో నిశ్చితార్థం చేసుకోండి. నేను ఒక శుభ సూచన చెప్తూ ఉన్నాను. హడావుడిగా వారం రోజుల్లో పెళ్లి చేయడం అనేది మాత్రం మంచిది కాదు. వాళ్ళ గురించి ఎంత తెలిసినా కూడా కొంత అవగాహన కావాలి కాబట్టి కొంచెం మీరు కంగారు పడకండి. ఇంకా వారం రోజులకు వచ్చేసాయి కాబట్టి ముహూర్తాలు, అందుకని కంగారు పడకండి. బొట్టు పెట్టేసుకోండి, లేకపోతే ఓకే అనుకోండి. తర్వాత శ్రావణ మాసంలో వెంటనే నిశ్చితార్థాలు మానేసి పెళ్లి ముహూర్తం పెట్టేసుకోండి. మంచి ముహూర్తాలు ఉన్నాయి మీకు, లేకపోతే అనుకోవాలి. ఆ తర్వాత చూస్తేనేమో మళ్ళీ సెప్టెంబర్ నెల ఇలాగా మనకి అది ఆ మాసం పనికిరాదు కదా, భాద్రపద మాసం. ఆ తర్వాత చూసినట్లయితే మళ్ళీ ఆశ్వీజ మాసంలో ముహూర్తాలు ఉన్నాయి. ముహూర్తాలు ఓన్లీ 3 నెలలు మాత్రమే లేవు, కంగారు పడకండి. పురాణాల్లో గ్రహాలు, వాటి సంచారానికి అధిక ప్రాధాన్యం ఉంది. మూఢం అనేది గ్రహాల స్థితి వల్ల శుభకార్యాలకు అనుకూలం కాని సమయాన్ని సూచిస్తుందట. నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్న వారికి కనబడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అంటారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదని అంటారు. గురు, శుక్ర గ్రహాలు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అని చెప్తారు.
ఏ శుభకార్యానికైనా గురు శుక్ర గ్రహాల బలమే ప్రధానం అంటారు. ఈ 2 గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదని పండితులు చెప్తున్నారు. కళ్యాణం కమనీయం, పెళ్లికి ముహూర్తాలే ముఖ్యం కనుక మూడం పూర్తయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. మూడం ముగిసిన తర్వాత వారి జాతకాలకు సరిపడిన ముహూర్తాల్లో పెళ్లి చేసుకుంటే అందరికీ మంచిదంటున్నారు పండితులు. వేసవి కాలం వస్తే చాలు తెలుగు ఇల్లులన్నీ పెళ్లిలతో కలకలలాడుతూ ఉంటాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం అలాంటి ప్రసక్తే లేదు. మే నెలలో ముహూర్తాలు లేకపోవడంతో మూడాలతో మొత్తం పెళ్లిళ్ళు లేకుండానే ఉన్నాయి. అసలు ఒక్క పెళ్లి కూడా జరిగే అవకాశం లేదు. అయితే ఇదే సందర్భంగా ఏప్రిల్ నెలలో పెళ్లిళ్ళు ముహూర్తాలు ఉండడంతో ఫంక్షన్ హాల్స్ అన్ని ఇప్పటికే కిటకిటలాడుతూ ఉన్నాయి. ఏ ఫంక్షన్ హాల్ చూసినా ఇప్పుడు మనకు పెళ్లిలతో కనిపిస్తున్నాయి.